वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं తెలియాజీకటికి దీపమెత్తగ పెద్ద వెలుగులోపలికి వెలుగేలా తెలియాజీకటికి దీపమెత్తగ పెద్ద వెలుగులోపలికి వెలుగేలా అరయా నా పన్ను నీ కభయామీవలెగాక ఇరవైన సుఖీగావనేలా వరత బోయెడువాని వడిదీయవలెగాక దరివాని దివ్యంగదానేలా తెలియాజీకటికి దీపమెత్తగ పెద్ద వెలుగులోపలికి వెలుగేలా ఘనకర్మారంభుని కట్లు విడవలెగాక యనసీయుక్తిని గావనేలా అనయము దుర్బలుని కన్నా మిడవలెగాక తెలిసిన వానికి దానేలా తెలియాజీకటికి దీపమెత్తగ పెద్ద వెలుగులోపలికి వెలుగేలా మతిలేని పాప కర్మికి దావలెగాక హితవెరుగు పుణ్యునికేలా ధృతిహీను కృపజూచి తిరువేంకటేశ్వరుడు ధృతిహీను కృపజూచి తిరువేంకటేశ్వరుడు తతిగావకుండినాదానేలా తెలియాజీకటికి దీపమెత్తగ పెద్ద వెలుగులోపలికి వెలుగేలా తెలియాజీకటికి దీపమెత్తగ పెద్ద వెలుగులోపలికి వెలుగేలా శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్పతరవే గురవే నమః భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో విమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో విమాంశుః పుమాన్ మూర్తి అష్టకం సర్వేశ్వరుని స్వరూప వర్ణన చేస్తూ ఇక్కడ మహాత్ములందరూ కూడా జగన్నాథుని విరాట్ స్వరూపాన్ని ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు. విశ్వవ్యాపకుడై విరాట్ స్వరూపుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఆయనను వర్ణిస్తూ 11వ అధ్యాయం భగవద్గీత అద్భుతముగా విశ్వరూపాన్ని గురించి చెప్పటం జరిగింది. అటు విరాట్ స్వరూపుడై విశ్వవ్యాపకుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఆయన మూర్తి అష్టకం 8 మూర్తులతో విరాజమానుడై ఉన్నటువంటి విధానముగా మనం చెప్పుకుంటున్నటువంటి యొక్క అంశము. మరి ఆ విరాట్ స్వరూపమై ఉన్నటువంటి సర్వేశ్వరునిలోని
మూడు భాగములు, మూడు అంశములు మాత్రమే మూర్తి రూపము దాల్చి ఉన్నటువంటివి, సాకార ఆకారములు కలిగి ఉన్నటువంటి విధానముగా మనం మూడు అంశాలను గురించిన విషయముగా చెప్పుకొస్తూ ఉన్నాము. చాలా ప్రతిష్టాత్మకముగా, వివరణాత్మకముగా, సహేతుకముగా చెప్తున్నటువంటి అంశములు జాగ్రత్తగా వినగలిగితేనే మనసులో పడే అవకాశం ఉంటుంది. ఊరికి ఆషామాషిగా, ఆటకాయతనంగా ఏదో ఉన్నామా అంటే ఉన్నట్లయితే అవి చెవిలోకి కూడా పోయే అవకాశాలు ఉండవు. ఎంతో పుణ్య విశేషమై ఉన్నటువంటి యొక్క అంశములు ఎక్కడా కూడా మనకి లభ్యమయ్యేటువంటివి కావు, చదువుకుంటే లభ్యమయ్యేటువంటివి కావు. ఒక్కొక్క అంశాన్ని మరి ఆధ్యాత్మిక కోణము నుంచి వాటిని మనం అందుకోవటం జరుగుతున్నటువంటి విధానాన్ని అందరూ కూడా గమనించవలసింది. గ్రహించుకోగలిగితే మనస్సులో బాగా మంచి అవగాహన కలిగే అవకాశము ఉంటుందనేటువంటిది. భూరంభాంశనలో నిలోంబరమహర్నాదో హిమాంశు పుమాన్. కాబట్టి అంతయు కూడా అష్టమూర్తులుగా ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క విరాట్ రూపం అని చెప్పని విశ్వవ్యాపకత్వముగా ఉన్నట్టు సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరునికి విరాట్ రూపమై ఉన్నటువంటి ఆకారములో ప్రధానముగా మూడు అంశముల మాత్రమే సాకారత్వమును పొంది ఉన్న విధానము. ఆ మూడు అంశములు ఏంటని చెప్పనంటే అగ్ని, జలము, పృథివీ అనేటువంటివి. మీకు చాందోగ్యోపనిషత్తులోకి పోయినట్లయితే ఉద్దాలకుడు శ్వేతకేతువుకి, ఉద్దాలకుడు తండ్రి, శ్వేతకేతు కుమారుడు, ఆయనకు బోధించేటువంటి తాత్విక సంబంధమై ఉన్నటువంటి బోధనా విధానములో ఆయన మూడు భూతముల యొక్క అంశమును గురించే ప్రస్తావిస్తాడు. అగ్ని, జలము, పృథివీ అనేటువంటివి లోకములో ఒక సాకారాకారమును పొంది ఉన్నటువంటి విధానం. కాబట్టి చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతుకి తత్వమసి మహావాక్యాలు బోధిన సందర్భములో మూడు భూతముల గురించి మాత్రమే చెప్పటం జరుగుతుంది. ఆ విషయాలు కొంచెం సవిస్తారముగా చాందోగ్యోపనిషత్తులు నడుస్తుంది. ఒకవేళ ఆ ఉపనిషత్తులో పోతే అక్కడ మనం చూసుకోవచ్చు. అయితే మనకి తైత్రీయోపనిషత్తు మాత్రం 5 భూతముల యొక్క అంశాన్ని మాత్రమే చెప్పింది. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ అని చెప్పనంటూ తైత్రీయోపనిషత్తు 5 భూతముల యొక్క అంశాన్ని గురించే దాంట్లో తీసుకోవడం జరిగింది. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని చెప్పనంటూ ఆత్మ నుండి ఆకాశం పుట్టినట్లుగా, ఆకాశం నుంచి జలము, జలం నుండి అగ్ని, అగ్ని నుంచి ఇట్లా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటిదిగా మనకి తైత్రీయంలో వచ్చేటువంటి అంశము. ఈ ప్రకారంగా చాందోగ్యోపనిషత్తులోనేమో ఉద్దాలకుడు శ్వేతకేతుకు బోధిన సందర్భంలో 3 భూతాల యొక్క ప్రస్తావన వస్తుంది. తైత్రీయమునందు శిక్షాబలిలో 5 భూతముల యొక్క అంశముగా అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే పరస్పరం ఉపనిషత్తులలో ఈ భేదం ఎందుకు ఏర్పడింది అనే విషయం మీద బ్రహ్మసూత్రముల యందు ఒక అధికరణం అనేది ఏర్పడుతుంది. అంటే అధికరణం యొక్క విషయంలో ఈ ప్రకారంగా అక్కడ ఆక్షేపణ అనేది వస్తుంది. 2 ఉపనిషత్తులే కదా, ఎందువల్ల ఈ వ్యత్యాసమును అవి చెప్పడం కారణం అని చెప్పిన విషయం మీద ఒక చర్చ జరుగుతుంది బ్రహ్మసూత్రాలలో. అక్కడ జరిగేటువంటి వివరణాత్మక అంశం అది. అయితే భగవద్గీతలో మాత్రం మనకి పూర్ణముగా చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశం మీకు 13వ అధ్యాయంలో కనబడుతుంది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్తు క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తం ఏవచ. మొత్తం 8 వస్తాయి అన్నమాట ఇక్కడ.
అనగా మహాభూతాని అంటే మహాపంచభూతములు, అహంకార అహంకార తత్వము, బుద్ధి మహత్తత్వము, అవ్యక్తం అవ్యక్తత్వం అన్నమాట. ఆ పైన ఉన్నటువంటిది శబల బ్రహ్మము, ఆ పైన శుద్ధ బ్రహ్మము. ఈ ప్రకారంగా ఈ శ్లోకాలలో చెప్పుకొచ్చినటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ శంకరాచార్యుల వారు అందించేటువంటి యొక్క ఈ అంశం మీద మహాత్ములందరూ కూడా స్పందించి వాళ్ళ వాళ్ళ యొక్క భావాలను మనకు అందించే విధానముగా చేస్తున్నటువంటిది. ఇవన్నీ కూడా కొంచెం మనసులోకి తీసుకొని మరి వాటి యొక్క మూలాలు ఏమిటో కొంత అన్వేషణ కూడా చేయాల్సి ఉంటుంది. అది ముందు ముందు అవకాశాన్ని బట్టి చేద్దాము. కాబట్టి ఇక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్టాత్మకముగా భూతం భూరంభాంశనలో నిలోంబరమహర్నాదో హిమాంశు పుమాన్. అందువల్ల భూహు అంబసి అనలహ అనిలహ అంబరం అహర్నాథ హిమాంశు పుమాన్ అనేటువంటి విధానాలలో మనము భూమి జలము అగ్ని అనేటువంటివి మరి మనం వాటి యందు భగవదారాధనా భావన కలిగి ఉన్నామనే విషయాన్ని నిన్న మొన్న మనం ప్రస్తావించడం జరిగింది. లోకంలో భగవంతుని యొక్క ఉనికిని ఈ మూడింటి ఎందే మనిషి ఆరోపితం చేసుకున్నాడు. ఎక్కడికన్నా పోండి, ఏ దేశం అన్నా పోండి, ఈ మూడింటి ఎందే ఆరోపితం చేసుకున్నాడు. ఎందువల్లంటే కనపడేటువంటివిగా ఉన్నాయి కాబట్టి ఆ కనపడేటువంటివిగా ఉన్నటువంటి వాటి యందు భగవద్భావన దాని యందు ఆరోపితం చేసుకోవటం జరిగింది. అయితే మీకు కృతయుగాదులను చూసినట్లయితే అక్కడ కేవలం నిర్గుణారాధనే. అప్పుడే మీకు ఆలయాలు అర్చనలు ఏమీ లేవు. కృతయుగాదుల యందు సత్యయుగమునందు కేవలం వారు నిర్గుణ పరబ్రహ్మోపాసన తప్ప ఆ కాలంలో మీకు ఏవి కూడా గోచరించవు. తర్వాత కాలంలో ఆవిర్భావం అయినటువంటి విధానము నుంచి కలియుగానికి వచ్చినట్లయితే ఈ యొక్క మరి ఆ భగవంతుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆరాధనా భావన ఈ కనపడేటువంటి అగ్ని జలము భూమి ఈ మూడింటి ఎందే ఒక భగవద్భావన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మూడు కూడా భౌతికముగా మన కండ్లకు గోచరించేవిగా స్థూలముగా ఉన్నటువంటివి కాబట్టి వాటి యందు భగవద్భావన ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే ఉత్తర గీతలో మాత్రం మనకి దాని గురించి ఒక నిరసన అంశం మాత్రం వెలువడుతుంది. ఉత్తర గీతలో అక్కడ ప్రస్తావన వస్తుంది ఈ ఆరాధనా సంబంధ అంశముల మీద. శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతి ఆత్మధ్యాన పరాయణ మహాభూత శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అనేటువంటి మాట ఉత్తర గీత. శిల అంటే రాయి, మృత్ అంటే మట్టి, శిలామృద్ధారు దారు అంటే కట్టె అన్నమాట. శిలామృద్ధారు పాత్రేషు కాబట్టి ఆయా వస్తువుల మీద దైవ బుద్ధి ప్రకల్పిత అన్నాడు. కాబట్టి దైవ భావన మానవుడు ఆ ప్రకారంగా ప్రకల్పిత కల్పించుకున్నటువంటి విధానము. ఎందుకంటే కంటి గోచరించకుండా ఉన్నటువంటి నిర్గుణ మార్గంలో ప్రయాణం చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం లేని కారణంగా ఈ ప్రకారంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇంద్రియ అగోచరము దృశ్యరహితమై ఉన్నటువంటి విధానములో మరి మహాత్ములందరూ కూడా ప్రయాణం చేశారు. పూర్వకాలంలో అందరు ఋషులందరూ కూడా అదే ప్రయాణం వాళ్ళది. అలానే తాపసికులు అన్నారు. తాపసికులు అనగా తపస్సు చేసేటువంటి వారిని తాపసికులు అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ప్రకారముగా ఇంద్రియ అగోచరముగా ఉన్నటువంటి స్వరూపమే వాస్తవం, అదే సత్యము. ఎందుకని చెప్పనంటే నేను అని చెప్పి అంటున్నాము అంటే మరి ఆ నేనుకి అర్థం ఏమిటి? నేనుకి అర్థం మరి ఆత్మ లోన ఉన్నటువంటి వాడిని ఇక్కడ ఈ శ్లోకంలో పుమాన్ అన్నాడు. ఇక్కడ శంకరాచార్యుల వారు అహర్నాదో హిమాంశు పుమాన్. ఆ పుమాన్ అని చెప్పనంటే లోన ఉన్నటువంటి పురుషుడు ఆత్మ. వాస్తవికంగా చూసినట్లయితే మన యొక్క స్వరూపం అనబడేటువంటిది రూపరహితం.
రూపరహితము, అందరూ కూడా రూపరహితమే. అయితే రూపరహితమై ఉన్నటువంటి పుమాన్, ఆ పుమాన్గా ఉన్నటువంటి యొక్క ఆ జీవునికి సర్వేశ్వరుడు పంచభూతముల అంశములను తీసుకొని ఒక ఆకారాన్ని కల్పన చేశాడు. మనం ఈనాడు ఈ యొక్క ఆకారములు కలిగి ఉన్నామో, ఈ దేహం అనేటువంటి యొక్క ఆకారానికి మూల ప్రధానమైనటువంటి యొక్క అంశం ఏంటని చెప్పానంటే, పంచభూతముల యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలని క్రోడీకరించి ఈ శరీరములు అనబడేటువంటి యొక్క ఆకారములను సర్వేశ్వరుడు నిర్మించినటువంటి విధానము. మనం ఎట్లయితే దైవం యొక్క భావనగా ఒక శిల కానీ, ఎండి కానీ, బంగారం కానీ, రాయి కానీ, మట్టి కానీ, దారు ఇలాంటి వాటి యందు ఒక దైవ భావన అనేది ఏర్పాటు చేసుకోవటము, తర్వాత ఆ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ అనేదిగా మనం చేసి ఆ విధముగా ప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవాలని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి భగవంతుని యొక్క ఉనికిని ఒక రాతి ఎందో, శిల దారు ఎందో, ఇతర పదార్థముల ఎందో కల్పన చేసి అటు ప్రాణ ప్రతిష్ఠ జరపబడింది అన్నటువంటి విధానములో మనం భావిస్తున్నటువంటి అంశము. అసలు వాస్తవికముగా రూపరహితమై ఉన్నటువంటి యొక్క ఏ జీవుల్లోన ఉన్నాడో అట్టి ఆ జీవునికి ఒక ఉపాధి అనేటువంటి యొక్క అంశాన్ని సంకల్పం చేసుకుని సర్వేశ్వరుడు ఈ పంచభూతములనబడేటువంటి ఆ పంచభూతముల యొక్క వాటి మెటీరియల్, వాటి యొక్క సంబంధ అంశములు తీసుకొని ఒక ముద్దగా చేసి ఒక చక్కటి ఆకృతిని కలగజేసి పంచభూతములతో ఈ దేహమనబడేటువంటి యొక్క స్వరూపాన్ని సర్వేశ్వరుడు నిర్మించినటువంటి విధానం. కనుక ఈ శిలను పరమేశ్వరుడు చెక్కి దీన్ని రూపకల్పన చేసి శిల్పముగా తయారు చేసిన విధానం. శిలగా ఉన్నటువంటి కేవలం మాంసముద్దగా ఉన్నటువంటి యొక్క దానిని ఒక శిల్పముగా, అందమైన శిల్పముగా తయారు చేసినటువంటి విధానము సర్వేశ్వరుడు. అలాంటి యొక్క ఆ దేహానికి ఆయనే ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. మనం దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసి వాటి యందు యజ్ఞ హోమాదులు గావించి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాము అనేటువంటి యొక్క భావన మానవుడు చెప్తున్నటువంటి యొక్క అంశము. వాస్తవికముగా ప్రాణ ప్రతిష్ఠ చేసింది సర్వేశ్వరుడు. ఈ లోకములో ఎన్ని జీవులైతే ఉన్నాయో, ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో అన్ని దేహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసింది సర్వేశ్వరుడు. కాబట్టి ఆ ప్రాణమును పోసుకున్నటువంటి విధానము నుంచే ఆ జీవుడు ఆ దేహం అనేటువంటి యొక్క స్వరూపం తీసుకుని ఈ లోకములో వ్యవహరిస్తూ ఉన్నాడు. కనుక ఇంద్రియ అగోచరము, నేత్రేంద్రియానికి తెలియబడకుండా ఉన్నటువంటి యొక్క లోన ఉన్నటువంటి పురుషుడు అనబడేటువంటి వానికి సర్వేశ్వరుడు పంచభూతములు అనబడేటువంటి యొక్క అంశములను ఆసరాగా చేసుకుని ఒక రూపకల్పనగా ఒక విగ్రహ నిర్మాణం చేసి ఆ విగ్రహానికి ప్రాణాన్ని పోసి అందించిన విధానమే ఈ శరీరము. కనుక మనం ఈనాడు ఈ లోకంలో ఒక వ్యక్త రూపములుగా మనం కనపడుతున్నాము అని చెప్పనంటే, ఇంద్రియ అగోచరముగా ఉన్నటువంటి యొక్క జీవుడు ఒక వ్యక్త రూపముగా, ఆకారముగా కనపడుతున్నాము అని చెప్పనంటే అది దానికి కారణం సర్వేశ్వరుడు పంచభూతాలని ఆసరాగా చేసుకుని నిర్మించినటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా పంచభూతముల నుంచి తీసుకున్నటువంటి పదార్థముల చేత చేయబడ్డటువంటి యొక్క దేహము, దానిని ధరించినటువంటి యొక్క జీవుడు కూడా తిరిగి మరలా ఆ పంచభూతాలనే ఆశ్రయించాడు. పంచభూతాంశములనే మళ్ళా వాడు తీసుకుని తన వృద్ధిని చేసుకుంటున్నటువంటి విధానము. అప్పులవారే అందరును, అప్పులవారే అందరును అని అన్నమాచార్యుల వారు తాంబుర్ర మీటి ఒక కీర్తన రాశాడు. అందరూ కూడా అప్పులవారే అని చెప్పినట్టు, అందరూ అప్పులవారే, అప్పులవారే, అప్పులవారే అంటే ఏమిటి?
ఈ పంచభూతములనబడేటువంటివి ఈ యొక్క జీవునికి పెట్టుబడిగా పెట్టాయి. ఒక్కొక్క భూతం తన వద్ద ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఈ జీవుడికి ప్రసాదించటం కారణముగా ఈ దేహం అనబడేటువంటి యొక్క వస్తువు ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఆ పంచభూతములు వాటి నుంచి మళ్ళీ ఈ యొక్క దేహానికి ఇస్తూనే ఉన్నాయి. అయితే ఎంత ఇచ్చినా కానీ చివరికి మళ్ళా అప్పులు ఎవరికి వారు తీర్చుకునే పోవాల్సి ఉంటుంది. కనుక అప్పు ఇచ్చిన వాడు తప్పనిసరిగా అప్పు తీర్చుకుంటాడు. అట్లాగా పంచభూతములు అనబడేటువంటి ఏవైతే మనకి ఈ ప్రకారంగా వాటి నుంచి సంక్రమించినటువంటి యొక్క అంశాలు తీసుకుని ఒక రూపకల్పన చేసుకుని లోక వ్యవహారం చేసుకుంటూ ఉన్నామో, అలాంటి యొక్క ఆ దేహం యొక్క సంబంధ వ్యవహారం కలిగి ఉన్నటువంటి జీవుడు చివరికి తిరిగి మరలా ఆ పంచభూతాలకే అర్పించేసి వీడు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, మంట మంట కలిసే మన్ను మన్ను అన్నాడు వేమన కూడా. గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, మంట మంట కలిసే మన్ను మన్ను అంటాడు భర్తృహరి. మాతర్మేదిని తాత మారుత సఖే తేజస్సు బంధో జల అనే బంధుత్వాలు కూడా ఆయన ఏర్పాటు భావించాడు భర్తృహరి. మాతర్మేదిని ఆ తల్లిలాగా ఆదరిస్తుందట భూమి. మాతర్మేదిని తాత మారుత, మారుత గాలి తాత, తాతలాగా ఆయన కూడా వీడిని ఆదరిస్తున్నటువంటి విధానం అన్నారు. మాతర్మేదిని తాత మారుత సఖే, సఖే తేజ ఆ తేజస్సు అగ్ని, సఖే సఖుడుగా ఎమ్మటే ఉండి ఎప్పుడూ కూడా రక్షించే విధానముగా మంచి మిత్రుడుగా ఉన్నటువంటి విధానం అన్నాడు. సఖే తేజస్సు బద్ధో సుబంధో జల, సుబంధో మంచి బంధువులాగా ఎప్పటికప్పుడు మన ప్రాణములు కాపాడుతూ ఆ యొక్క జలం కూడా ఎప్పుడు కూడా రక్షణ కవచముగా ఉందనేటువంటి విధానముగా భర్తృహరి ఆ విధంగా పోలికలతో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కానీ లోకములో అందరూ కూడా అప్పులవారే, అప్పులవారే అని చెప్పనంటే ఇక్కడ పంచభూతముల విషయములో ఆ పంచభూతముల నుంచి పృథివీ నుంచి కొంత భాగం, జలము నుంచి కొంత భాగం, అగ్ని నుంచి కొంత భాగం, వాయువు నుంచి కొంత భాగం, ఆకాశం నుంచి కొంత భాగం అన్నీ కూడా అప్పు పెట్టగా అప్పు తెచ్చుకొని మనం ఈ దేహం అనేటువంటి యొక్క వస్తువును ధరించి వ్యవహారం చేస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఆ అప్పులు తీర్చాల్సింది. ఒకసారి పృథివీ మాత దగ్గర నక్క అప్పు అడిగిందంట. ఆ పృథివీ మాత దయదలిసి అప్పు ఇచ్చింది. ఎగవేసే ఉద్దేశంతో ఇది ఏం చేసిందని పరుగులు తీసింది. ఆ పన్నే పోయి 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 ఎంతో దూరమైందన్నమాట. అమ్మయ్య బతికిపోయాము, ఇంకా అప్పు మనం ఇచ్చేదేమో దానికి, ఇంకా మనకు రాబోతే అప్పు ఇచ్చేది అని చెప్పి అనుకున్నది ఆ నక్క అన్నమాట. ఏమంటే భూమాత అన్నది, ఏమే అప్పు మరి ఎప్పుడు ఇస్తామని చెప్పి అడిగింది. ఆ పని ఎప్పుడు వచ్చామని చెప్పి అన్నది. ఎందుకంటే ఆ నక్క ఎంత దూరం పోయినా ఆ భూమి మీదే ఉండాల్సి ఉంటుంది, భూమిని దాటి ఎక్కడో పోతుంది అది. అట్లాగా ఈ యొక్క జీవులు అనేటువంటి వాళ్ళు కూడా పంచభూతాల నుంచి తీసుకుంటున్నటువంటి యొక్క అంశములు, వాటితో మనం ఈ యొక్క దేహం అనేటువంటి దానిని చక్కగా నిర్మించుకున్నాము, ఏర్పాటు చేసుకున్నాము. అందరూ కూడా ఏదో ఒకనాడు తీసుకున్నటువంటి యొక్క అప్పులు తిరిగి ఇవ్వాల్సే ఉంటుంది. అదనమాట. కనుక సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ కూడా ఆ ప్రకారంగానే ఉన్నది. మీరేమీ కూడా భయపడవద్దు, వాడు ఎక్కడికి పోయేవాడు కాదు. మిమ్మల్ని వదిలిపెట్టి వాడు ఎక్కడో దూరంగా పోయే అవకాశాలు వాడికి ఏమి లేవు. ఎంతకాలం ఈ దేహంతో ఉన్నా మీ వద్ద నుంచి ఆ విధముగా తీసుకున్నా కానీ తిరిగి మరల మీ అప్పులు మీకు ఇచ్చేస్తాడు అనే విధానముగా సర్వేశ్వరుడు కూడా పంచభూతాలకి భరోసా ఇచ్చాడు. ఏమి ఇచ్చిన ప్రకారంగానే లోకంలో అందరూ మనకంటే ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్పులు తీర్చుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మన శరీరంలో చేరి ఉన్నటువంటి యొక్క భాగాలు ఎప్పటికైనా పంచభూతాల వల్ల తీసేసుకుంటాయి. కాబట్టి ఆ విధంగా తీసివేసుకొనగా ఈ జీవుడు తాను జీవితంలో సంపాదించినటువంటి కర్మ ఫలితాలని
అవి మాత్రమే వాడు పట్టుకుపోయే అవకాశం సర్వేశ్వరుడు ఇచ్చాడు. వాయు గంధాన్ నివాసయాత్తు స్వామి చెప్పిన మాట 15వ అధ్యాయంలో. వాయు గంధాన్ ఆ ఉదాహరణ స్వామి చెప్పాడు. వాయు గంధాన్ నివా, ఏ ప్రకారంగా అయితే ఆ యొక్క గాలి పుష్పాలు అక్కడే పడేసి దాంట్లో ఉన్న సుగంధం వరకు మాత్రమే తీసుకుపోతుందో, అదే ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క జీవుడు కూడా దేహం అనే పుష్పాన్ని ఇక్కడ పడేసి లోన తాను సంపాదించుకున్నటువంటి పుణ్యపాపలు అనబడేటువంటివి మాత్రం అది వాడి సొత్తు, వాడు పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ శరీరములో చేరి ఉన్నటువంటి యొక్క భూ సంబంధ, జల సంబంధ, అగ్ని సంబంధ, వాయు సంబంధ, ఆకాశ సంబంధ మెటీరియల్స్ ఏవైతే తీసుకుని మెత్తుకుని దేహంగా తయారు చేసుకున్నాడో, ఆ తర్వాత కాలంలో మరి ఆ యొక్క అవన్నీ కూడా తిరిగి మరలా పంచభూతాలుగా పనిచేసే వీడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఎల్లక తప్పదు. ఎంత విలపించినా కాలుడు ఊరుకోడు. కాలునికి కనికరము లేదు. ఎంత విలపించినా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టాడు. పుట్టినందుక ఫలము భోవరేంద్ర, జనులకెల్ల శుభము సాంఖ్యయోగము. దాని వలన ధర్మనిష్ట వలన అంతకాలమందు హరిచింత చేయుట, పుట్టువులకు ఫలము భోవరేంద్ర అని భాగవతకారుడు చెబుతున్నటువంటి మాట. పుట్టువులకు ఫలము ఏదో మనకు ప్రాప్తించిన విధానముగా ఈ శరీరాన్ని ధరించినటువంటి యొక్క జీవులు చక్కగా వాళ్ళు తమ జన్మలకు సార్థకత్వాన్ని గురించి వాళ్ళు చక్కగా ఆలోచించుకునే విధానం అనేది ఉంటుంది. కాబట్టి అందుచేత ఈ మనం చూసినట్లయితే నా దేహము నా దేహము నా దేహము, ఏడని దేహము ఊరికి మమకారాన్ని పెంచుకొని అత్యాసాలకు పోయి విలపించే విధానం తప్ప ఈ యొక్క దేహం అనేబడేటువంటిది పంచభూతములు భూరంభాంశనలో నిలోంబర మహర్నాదో హిమాంశుపుమాన్. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే భూహు అంబసి అనలహ. భూహు అంబసి, భూహు అంటే భూమి, అంబసి అంటే జలము, అనలహ అంటే అగ్ని. ఈ మూడు కూడా సాకార ఆకారములు కలిగి ఉన్నాయి. కాబట్టి సాకార ఆకారములు కలిగి ఉన్నటువంటి యొక్క వాటి యందు శిలా మృత్తు దారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత. కాబట్టి మనం ఈ యొక్క భూ పదార్థముల యందు, జల పదార్థమునందు, అగ్ని పదార్థమునందు మూడింటి యందు కూడా ఒక సాకార విధానంగా ఉన్నాయి. కాబట్టి దైవం యొక్క భావన కల్పన చేసుకుని ఆరాధించుకుంటున్నటువంటి విధానం లోకంలో అకల్పిత స్వయం జ్యోతి ఆత్మధ్యాన పరాయణ. కాబట్టి యోగులు, ధ్యానులు ఉన్నటువంటి యొక్క మహాత్ములు మూలతత్వానికి వాళ్ళు ప్రయాణం చేశారు. మూలతత్వం వైపుకు వాళ్ళు ప్రయాణం చేశారు. కాబట్టి వాళ్ళ విధానము మరి ఆ యొక్క జన్మ సార్థకత విధానముగా, జన్మ తరించే విధానముగా, చక్కగా పరమార్థ తత్వాన్ని పరిపూర్ణముగా తెలుసుకునే విధానముగా వాళ్ళ కాలమంతయు కూడా ఆ ప్రకారముగా ప్రయాణం కొనసాగుతూ ఉంటే, మిగతా వాళ్ళంతా కూడా చేస్తున్న పని ఏమిటంటే భూరంభాంశనలో నిలోంబర నలహ, భూమి జలము అగ్ని కాడే కూర్చున్నారు. అందరూ కూడా ఎంతో వయసు అయిపోయినా కానీ ఎక్కడ కూర్చున్నారయ్యా అని చెప్పనంటే భూమి జలము అగ్ని ఈ మూడింటి కాడే కూర్చొని దైవ బుద్ధి ప్రకల్పిత. ఇది ఉత్తర గీతలో వాడిన మాట, ఉత్తర గీతలో చెప్పిన మాట దైవ బుద్ధి ప్రకల్పిత. కాబట్టి కేవలం కల్పన మాత్రముగా మానవులు అంతవరకు మాత్రమే ఆగి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ విషయం కొంచెం అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటిది. కాబట్టి మనం ప్రయాణం చేయాల్సిన విధానం ఏంటంటే భూరంభాంశనలో నిలోంబర అహర్నాదో హిమాంశుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్న విధానం ఏంటంటే ఇది ఆభాతి చరాచరాత్మకమిదం. ఇదం చరాచరాత్మకం, చర అచరం, కదిలేది కదలనిది. ఈ విశ్వమంతా కూడా చరాచరాత్మకమై ఉన్న జగత్తంతా కూడా ఎట్లా ఏర్పడుతుంది అన్న విషయం చూసినట్లయితే
మీరు గమనించండి, శ్లోకం మీ ముందుంటే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే పదాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ శ్లోకం చూసుకునేటువంటి వారికి మాత్రమే నేను చెప్పేటువంటి అంశం మనసుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అహర్నాదో హిమాంశు పుమాన్ అన్నారు. ఇక్కడ శంకరాచార్యుల వారు కొంచెం సవరణ చేసి ఆయన మరొక రూట్లోకి వచ్చేసాడు. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మరొక కొత్త కోణాన్ని అందిస్తున్నటువంటి విధానం. అయితే భగవద్గీతాది గ్రంథాలు ఏం చెప్పానంటే మహాభూతాని అహంకారో బుద్ధి అవ్యక్తం ఏవచ 8 అనేటువంటి విషయాల మీద మహాభూతాన్ని అనగా పంచభూతములు, అహంకారతత్వము, బుద్ధి, మహత్తత్వము, అవ్యక్తం, అవ్యక్తతత్వము. ఇక ఆ పైకి పోతే శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మం ఉంటుంది అనుకోండి. మొత్తం 8 అనేటువంటి విషయంలో మహాభూతాని 5, అహంకారతత్వం 6, బుద్ధి మహత్తత్వం 7, అవ్యక్తతత్వం 8 అన్నమాట. ఇదే మాట పరమాత్మ మరొక సందర్భంలో కూడా భూమి ఆపహ అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టద. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ విధముగా పరమాత్మ మనకు ఆ శ్లోకంలో అష్టద 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి అనే విషయంలో చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్నప్పుడు ఆ పైకి ప్రయాణం చేసినప్పుడు అక్కడ ముఖ్యంగా అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వం ప్రధానంగా చెప్పాలి. కానీ ఆ శ్లోకంలో స్వామివారు అక్కడ మరి భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకారం. కాబట్టి అక్కడ పంచభూతాలు చెప్పి అక్కడి నుంచి మళ్ళా మనస్సు, బుద్ధి, అహంకారం అని చెప్పని అన్నారు. ఎందుకంటే ఇది జీవునిలో చేరి ఉన్నటువంటి యొక్క అంశం, వెష్టిగా ఉన్నటువంటివి అవి తీసుకుని చెప్పటం జరిగింది. కనుక వీటి మీద లక్ష్మణార్యులు మంచిగా ఆ యొక్క అఖండము, సమిష్టి, వెష్టి అనేటువంటి కోణాల నుంచి విషయాలు చెప్పడం కూడా జరిగింది. కనుక ఈ ప్రకారంగా మనకు భగవద్గీతలో అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము అనగా మనస్సు, బుద్ధి, అహంకారం లేదా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఇట్లాగా వచ్చేటువంటి యొక్క అంశములుగా భగవద్గీత యందు మనకి ఆ యొక్క అంశం గోచరిస్తూ ఉండగా అది ఆ విధంగా చెప్పడంలో గల కారణం ఏమిటి అనే అంశము కూడా విచారణాంశము. అది తర్వాత చూద్దాము. ఇక్కడ శంకరుల వారి విషయంలో భూరంభాంశనలో నిలోంబర అనే పంచభూతాలు చెప్పిన తర్వాత అహర్నాదో హిమాంశు పుమాన్ అని ఇక్కడ మలుపు తిప్పాడు దీన్ని. అహర్నాద అంటే అహహ అంటే పగలు, పగటికి నాథుడు సూర్యుడు అని అర్థం. హిమాంశు అంటే చంద్రుడు అని అర్థం. ఎందువల్ల అని చెప్పానంటే పక్కన పుమాన్ అన్నాడు. పుమాన్ అంటే పురుషుడు అన్నమాట. ఇక్కడ ఈ మొత్తం కలుపుకుని శంకరాచార్యుల వారు మరొక కొత్త కోణాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నటువంటి విధానము. ఇది కూడా ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాలను ఇక్కడ ఈయన గారు ప్రస్తావిస్తూ ఉన్నటువంటిది. హిమాంశు, అహర్నాద, హిమాంశు ఈ రెండు కలిస్తేనే పుమాన్ అనే పురుషునికి చరాచరాత్మికం అనేటువంటి యొక్క ఇది ఆభాతి. ఈ చరాచరాత్మికమై ఉన్నటువంటి జంగమ స్థావరాత్మికమై ఉన్న జగత్తంతా కూడా ఏర్పడాలని చెప్పి అన్నట్లయితే సూర్యుడు, చంద్రుడు అని అర్థం. అహర్నాద కాబట్టి నాదుడంటే సూర్యుడు, అహర్నాద అహహ అంటే పగలు అనబడేది రావడం కారణం ఏంటంటే సూర్య భగవానుని యొక్క రాకతో పగలు అనేది వస్తుంది కాబట్టి ఆ పగటికి నాథుడుగా ఉన్నాడనేటువంటి యొక్క విషయం. రెండో అంశం ఏంటని చెప్పానంటే సూర్యకిరణములు భూమి మీద ప్రసరించినప్పుడే ఆ యొక్క వృక్షములన్నీ కూడా చిగురించి ఆ ఆహారాన్ని తీసుకొని పెరిగే అవకాశం ఉంటుంది. కనుక సూర్యకిరణములు కనుక పడకపోయిందా అని చెప్పానంటే ప్రాణికి జీవం లేదు. ప్రాణి జీవము పోసుకోవాలని చెప్పానంటే సూర్యకిరణములు పడాలి.
వైజ్ఞానిక శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట, మనం రోజు కూడా ఒక అరగంట సేపు అయినా ఎండలో ఉండాలట. ఎండలో ఉండకపోయామంటే ఆ సూర్యకిరణాలు మన దేహంలో సోకకపోయినట్లయితే అనేక రుగ్మతలకు హేతువయ్యే పరిణామం ఉంటుందనేటువంటి మాట. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ యొక్క సూర్యకిరణాలను మన యొక్క దేహంలో సోకినప్పుడే మనకు మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండే విధానం అని చెప్పేసి సమస్త వృక్షజాతులు కానీ చరాచరాత్మికం ఈ జగత్తంతయో కూడా ఈ విధముగా ఏర్పడిందని చెప్పాలంటే కారణం మరి అహర్నాథ, పగటికి నాథుడే ఉన్నటువంటి సూర్యుడు. సూర్యకిరణములు అనగా భూమి అప్రకాశక వస్తువు, హిమాంశు అనేటువంటి చంద్రుడు కూడా అప్రకాశక స్వరూపుడే. హిమాంశు అంటే చంద్రుడు, హిమం అంటే మంచు అన్నమాట. చల్లగా వెన్నెలను ప్రసరించేటువంటి చంద్రుడు ఆయన కూడా గ్రహము అన్నారు. కాబట్టి అప్రకాశకమై ఉన్నటువంటిది. అప్రకాశకముగా ఉన్నటువంటి భూమి కానీ అప్రకాశమై ఉన్నటువంటి చంద్రుడు కానీ ఇరువురు కూడా ప్రకాశమానముగా ఉన్నారు అని చెప్పనంటే ఈ రెండింటికి నాథుడు సూర్యుడు. అది రెండింటికి నాథుడు సూర్యుడే. అయితే రెండేనా అని చెప్పనంటే ఈ మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నా అవన్నిటికీ కూడా నాథుడి సూర్యుడే. అనగా కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహం చెప్తాం కదా, అవన్నీ కూడా అవి కూడా ప్రకాశమానముగా ఉన్న కారణం సూర్యుడి యొక్క కాంతి వలననే. అయితే మనకేంటంటే ఎక్కువగా వ్యవహార విధానములో మనకున్నటువంటివి పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు అనే విధానముగా భూమి మీద నివాసముగా ఉన్నటువంటి మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధాలు. మిగతావన్నీ దూరముగా ఉన్నాయి. మన దగ్గరగా ఉన్న సంబంధాలు ఏమిటని చెప్పానంటే భూమి దగ్గరగా ఉన్నది. అటనే అహర్నాథ హిమాంశు, అహర్నాథ సూర్యుడు, హిమాంశు చంద్రుడు అన్నమాట. అంటే సూర్యుడు తన ప్రకాశము చేత భూమిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. తన ప్రకాశముతో చంద్రుడిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అంశం ఏంటంటే సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడ్డప్పుడు ఆ చంద్రుడి మీద పడ్డటువంటి కిరణములు పరావర్తనం చెంది తిరిగి మరలా ఆ భూమిని చేరుకుంటూ ఉన్నాయి. ఆ చేరుకోవటాన్ని వెన్నెల అని చెప్పి అన్నారు. మన చంద్రుడి నుంచి కిరణములు అనగా ఆ చంద్ర కిరణములు, జ్యోత్సనములు, చంద్రకిరణములు అమృతప్రాయముగా చల్లగా ఎంత ఆహ్లాదకరముగా పిండి వెన్నెల అని చెప్పి అంటూ ఉంటారు. ఆ విధముగా సమస్త ఓషధులకు శక్తినిచ్చేటువంటి, సమస్త ఓషధులకు చక్కటి పదార్థాన్ని అందించేటువంటి విధానం. పదార్థాన్ని అందించేదేమో చంద్రుడు, ప్రాణమును పోసేటువంటి వాడేమో సూర్యుడు అన్నమాట. కాబట్టి ప్రకారముగా చంద్రుడి మీద పడ్డటువంటి సూర్యకిరణములే పరావర్తనం చెంది అవి మళ్ళా భూమికి చేరినప్పుడు దానిని వెన్నెల అని చెప్పని అంటారు. ఈ ప్రకారముగా ఆయన నాథుడయ్యాడు, చంద్రునికి నాథుడుగా ఉన్నాడు. అదే ప్రకారముగా సూర్యకిరణములు భూమి మీద పడ్డప్పుడు, మనం ఉన్నటువంటి భూమి మీద పడ్డ సూర్యకిరణములు ఇవి కూడా పరావర్తనం చెంది అవి పోయి మళ్ళా చంద్రుడి మీద పడితే ఆ చంద్రుడి మీద ఉన్నటువంటి యొక్క వెన్నెల ఇదవుతుందన్నమాట. భూమి మీద పడ్డటువంటి సూర్యకిరణములు పరావర్తనం చెంది చంద్రుడి మీద పడితే అది వెన్నెల అవుతుంది. కాబట్టి ఆ చంద్రుడికి మన భూమి ఇది చంద్రుడు అవుతుందన్నమాట. ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి యొక్క నిర్మాణాత్మక అంశము. సర్వేశ్వరుడు సంకల్పించుకొని విశ్వము ఎంతయో కూడా చరాచరాత్మికం సమస్త జగత్తంతా విస్తరించేటువంటి విధానముగా సర్వేశ్వరుడు సంకల్పించుకొని ఒక అత్యద్భుతముగా ఏర్పాటు చేసినటువంటి ఒక మరి ఎంతో అద్భుతమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియ విధానము. మరి ఆ సూర్యునిలో అతి తీక్షణముగా మండుతున్నటువంటి కిరణములు చాలా వేగముగా వస్తూ ఉన్నటువంటివి. కాబట్టి ఆ కిరణములు అనేటువంటివి చంద్రుడి మీద పడి అవి మళ్ళీ భూమికి వస్తే అది వెన్నెల అని చెప్పనన్నా. అవే కిరణములు భూమి మీద పడి చంద్రుణ్ణి చేరుకుంటే ఇవి కూడా అక్కడ వెన్నెలగా ఏర్పడుతుందన్నమాట. పరస్పరం వెన్నెల అనగా భూమి మీద పడ్డటువంటి యొక్క సూర్యకిరణాలు చంద్రుడిని చేరి వెన్నెలవుతుంది.
ఆ సూర్యకిరణాలే చంద్రుని మీద పడి పరావర్తనం చెంది భూమికి వస్తే అది వెన్నెలవుతుంది. అయితే జీవుల యొక్క ఉత్పన్న విధానం అంతయు కూడా ఈ భూమి మీదే భగవంతుడు నిర్మాణం చేసుకున్నటువంటి విధానము. చరాచరాత్మక జగత్తంతా కూడా ఈ భూమి మీద మిగతా గ్రహాలన్నీ కూడా అప్రకాశకములుగా ఉన్నగను సూర్యుని యొక్క ప్రకాశము చేత ప్రకాశింపబడేటువంటివిగా ఉన్నప్పటికీ కూడా ఇతర గ్రహముల యందు జీవ సముదాయం ఉత్పన్నం కావడానికి అవకాశం లేనటువంటి యొక్క వాతావరణం అది. ఏదో ఈనాటి కాలంలో చాలామంది వెళ్ళి ప్రయాణం చేసి చంద్రుడిని చేరి ఆడ కూడా ఏమన్నా జీవోత్పత్తి చేసే అవకాశం ఉంటుందా, వాతావరణం తెచ్చే అవకాశం ఉంటుందా, భూమండలం మీద లాగానే అక్కడ కూడా ఏమన్నా మేఘావృతమై వర్షములు పడి అక్కడ కూడా సస్యశ్యామలంగా వృక్షములన్నీ ఏర్పడే అవకాశం ఉంటుందనే విషయం మీద ఏదో ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏదైనా సర్వేశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యముగా జరగాలే తప్ప మానవుడు అంత తీవ్రంగా అంత స్థాయికి పోయే అవకాశం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా భగవంతుడు హహర్నాథ హిమాంశు పుమాన్ అని చెప్పనగా జీవుడు. అంటే ఆ జీవునికి ఒక శరీరం అనబడేటువంటి యొక్క ఆకృతి రావటానికి ఈ రెండు కూడా దోహదం చేస్తున్నటువంటి యొక్క అంశము అహర్నాథ హిమాంశు. నేను మీకు ఈ రెండింటి అంశాలను గురించి మన ప్రశ్నోపనిషత్తు నుంచి మీకు చెప్పుకొచ్చాను. అక్కడ బ్రహ్మదేవుల వర తపస్చేసి ఆయన ప్రజాకామోవై ప్రజాపతి, ప్రజాకామం గలవాడై సృష్టి యొక్క నిర్మాణాత్మక విధానం గలవాడై తపస్సు చేసి ఆయన మరి రయించ పదార్థమును ప్రాణమును ఈ రెండు కూడా నిర్మించి మైథునం ఉత్పాదయతే, మైథునం అనేటువంటి యొక్క అంశాన్ని ఆయన ఉత్పాదయతే ఏర్పాటు చేశాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ అహర్నాథ అనేటువంటిదేమో ప్రాణప్రదము, హిమాంశు అనేటువంటిదేమో పదార్థయుతం అన్నమాట. కాబట్టి ఈ యొక్క రెండు కూడా సూర్య సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములతో చేరి ఉన్నటువంటి పురుష శరీరము, చంద్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములతో చేరినటువంటి స్త్రీ శరీరము, ఈ రెండింటి యందు కూడా ఏర్పడుతున్నటువంటి యొక్క పదార్థములే చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం ఇత్యాభాతి చరాచరాత్మకం. కాబట్టి ప్రకారముగా పుమాన్ అన్నప్పుడు ఈ పురుషుడు అనేటువంటి విషయం చూసినట్లయితే అటు స్త్రీ దేహములో ఉన్నా కానీ పురుష దేహములో ఉన్నా కానీ లోన ఉన్నటువంటి జీవుడు మాత్రం ఒకే విధానం. అనగా స్త్రీ జీవుడు, పురుష జీవుడు అనే విషయాలు అక్కడ లేవు. స్త్రీ శరీరము, పురుష శరీరము అనేది దేహముల వరకు మాత్రమే అన్వయం అయ్యేటువంటి యొక్క అంశమే తప్ప లోన ఉన్నటువంటి పుమాన్ అంటే పురుషుడుగా చెప్పేటువంటి వాడు, స్త్రీ పురుషుడు, స్త్రీ జీవుడు, పురుష జీవుడు అనేటువంటిది అక్కడే ఉండదేక. కాబట్టి ఈ ప్రకారంగా దేంట్లో ఉన్నా కానీ జీవుడు అనేటువంటి వాడు ఒకే విధానం. అందుచేత ఆ జీవుడు స్త్రీ శరీరంలోకి పోవచ్చు, పురుష శరీరంలోకి పోవచ్చు. కాబట్టి ఆ యొక్క జీవుడు ఇంక వేరే ఏ దేహాలకైనా పోవచ్చు. స్త్రీ పురుష అనేటువంటి యొక్క అంశములు మీకు విశ్వంలో అన్ని జీవులలో ఉన్నాయి, ప్రతి జీవిలో ఉన్నాయన్నమాట. ఒక మానవ తనువు గల జీవులో మాత్రమే అని చెప్పనే కాదు, విశ్వంలో ఎన్నైతే రకాల జీవులు ఉన్నాయో అన్ని రకాల జీవుల విధానాలలో స్త్రీ శరీరములు, పురుష శరీరములు రెండు కూడా ఏర్పడి ఉన్నటువంటి విధానం. పురుష శరీరములు అని చెప్పన్నప్పుడు అహర్నాథ సూర్యుని యొక్క అంశముగా ప్రాణములను పోసుకొని ఉన్నటువంటి యొక్క దేహము పురుష శరీరము. హిమాంశు చంద్రుని యొక్క అమృతప్రాయమైనటువంటి పదార్థమును నింపుకొని ఉన్నటువంటి యొక్క శరీరములు స్త్రీ శరీరములు రెండు అన్నమాట. కాబట్టి ఒకటి ప్రాణము, ఒకటి పదార్థము. కాబట్టి రెండు కూడా విశ్వము యొక్క ఉత్పన్నము చేసేటువంటి యొక్క ప్రక్రియలో మాత్రమే రెండు దేహాలు కూడా మరి ముడిపడి ఉన్నటువంటి విధానం. మీరు గమనించినట్లయితే విశ్వములో ఈ రెండు దేహములో కూడా సృష్టి కార్యాలకు ఈశ్వరుని యొక్క సంకల్పం మాత్రమే ఉన్నటువంటి ప్రజాకామోవై ప్రజాపతి, ప్రజా సంబంధమై కామోవై అనగా
ఆ యొక్క అనబడేటువంటి యొక్క ప్రక్రియలకు అనుగుణ్యముగా ఉన్నటువంటి విధానములుగా తయారు చేయబడ్డటువంటివి, అనగా అహర్నాదో హిమాంశు, ఈ రెండు కూడా చరాచరాత్మకమై ఉన్న జగత్తుని ఉత్పన్నం చేయటానికి నిర్మితములుగా చేయబడ్డటువంటి యొక్క వస్తువులు. కాబట్టి ఆ ప్రకారముగా సృష్టి కార్యమునందు మాత్రమే రెండు కూడా పెనవేసుకుని పరుగులు తీస్తున్నటువంటి యొక్క విధానము సృష్టిపరముగా చూసినట్లయితే. కాబట్టి జ్ఞానపరముగా పోయినప్పుడు ఈ దేహమునందు నివృత్తి మార్గములో పయనించి సోహంభావ ధ్యానము ద్వారా అంతర్ముఖులై ప్రయాణం చేసి బ్రహ్మానుభవాన్ని పొందాలి అనేటువంటి విషయంగా చూసినట్లయితే అక్కడ మనకి అష్టావరణములుగా గతంలో కూడా మనం ప్రస్తావించుకున్నాము. ఆ విషయం వేరక్కడ. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతీయమ్మే అనే విధానాలుగా అక్కడ ఎనిమిది విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి యొక్క విధానాన్ని అష్ట ఆవరణములుగా అనే అంశము తీసుకుని వాటిని అధిగమించినటువంటి వాడు మాత్రమే స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఈ కొంచెం మీరు గమనించినట్లయితే మనసు గోచరించే అవకాశం ఉంటుంది. సూక్ష్మముగా మనస్సు ఉండగలిగితేనే బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి కఠోపనిషత్తు. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, ఎవరి యొక్క బుద్ధి అయితే సూక్ష్మముగా నిశ్చలముగా ఏకాగ్రతగా నిలకడగా ఉండగలుగుతుందో వాళ్లకు మాత్రమే గోచరించేటువంటి యొక్క అంశముగా కఠోపనిషత్తు చెప్పేటువంటి యొక్క మాట. కాబట్టి ఈ ప్రకారం మీకు ముందే చెప్పాను. అటు భగవద్గీత అనేటువంటి దాంట్లో చెప్పినటువంటి యొక్క అంశం ఒక కోణములో ప్రయాణం చేసింది అని, ఇక్కడ శంకరాచార్యుల వారు ముఖ్యంగా ఏంటంటే ఇదం చరాచరాత్మికం అన్న పదం వాడుతూ ఈ చరాచరాత్మకమై ఉన్నటువంటి జీవ సృష్టి అనగా సృష్టి క్రమం అనేటువంటి విధానములో చేరి ఉన్నటువంటి అంశమే అహర్నాద హిమాంశు. కాబట్టి ప్రాణప్రదము సూర్యుడు, పదార్థ విధానము చంద్రుడు, ఈ రెండింటి యొక్క విధానములతోనే విశ్వములో చరాచరాత్మకం అన్నాడు. పొలతి దావవహిని పురుషుడాద్య ఘటంబు, పొలతి దావవహిని పురుషుడాద్య ఘటంబు అని భాగవతంలో సప్తమ స్కందంలో ఈ పదాలు ఆయన గారు వాడతాడు. పొలతి దావవహిని, పొలతి అగ్నిగుండం అన్నాడు, పొలతి దావవహిని అగ్ని అన్నాడు. పురుషుడాద్య ఘటంబు, పురుషుడట ఆద్య ఘటమట అనగా నెయ్యకుండా అన్నాడు పురుషుడు. గదిశనేని కరగకుండునా. కాబట్టి ఒకటేమో అగ్నిగుండం, మరొకటి ఆద్య ఘటం, రెండు దగ్గర చేరాయంటే కరిగిపోతాయట. అది భాగవతంలో చెప్పేటువంటి యొక్క మాట. కాబట్టి ప్రకారముగా సృష్టి క్రమ విధానములో సర్వేశ్వరుడు రెండు దేహాలను నిర్మించుకొని ఆ రెండు దేహాలు కూడా ఒకటి సూర్యుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ప్రాణ కిరణములతో రేతస్కిరణములతో జీవ కణాలతో ఒక దేహాన్ని నింపి పెట్టుకున్నాడు. మరొక శరీరాన్ని చంద్ర సంబంధమై ఉన్నటువంటి పదార్థ కణములతో పదార్థ కణజాలముతో మరొక దేహాన్ని నింపి పెట్టుకున్నాడు. ఈ రెండు చూసినట్లయితే ఇక సృష్టి క్రమం చరాచరాత్మకం. ఈ చరాచరాత్మకమై ఉన్నటువంటి జగత్తు యొక్క నిర్మాణ విధానాలకి ఉపకరించే విధానముగా ఏర్పాటు చేయటం కారణముగా రోజువారీగా ఈ విశ్వంలో కొన్ని లక్షల జీవులు ఎప్పటికప్పుడు ఉత్పన్నం జరుగుతూ ఉన్నటువంటి విధానం, లక్షల జీవులు ఉత్పన్నమవుతున్నటువంటి విధానం, లక్షల జీవులు అతమారుతున్నటువంటి విధానం, ఒక ప్రవాహముగా నదీ ప్రవాహముగా ఈ జీవ సముదాయం సాగిపోతూ ఉన్నటువంటి విధానము. కాబట్టి ఆ ప్రకారముగా మీరు గమనించండి. భూహు అంబసి అనలహ అనిలహ అంబరం అనేది మాత్రం పంచభూతాలు. ఈ పంచభూతములు అనబడేటువంటివి మన ఈ శరీరాలు, మన ఈ దేహములు పంచభౌతికమైన భవనంబు దేహంబు అని భాగవతం కూడా ప్రస్తావించిన అంశము. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో
పూర్వకర్మ వశముననొకవేళ వర్తించు దీపించు దరియైన ఒకవేళ తొలగిపోవు. చెడినేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఇంత చేటు లేదు. దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. కాబట్టి ఈ శరీరం అనబడేటువంటి యొక్క ఆకృతి అది రావటానికి సర్వేశ్వరుడు చక్కటి సంకల్ప విధానముగా పంచభూతములను తీసుకొని ఒక ఆకృతిని ఏర్పాటు చేశాడు. అలా చేసినటువంటి విధానములో ఆయన గారు ఆ దేహానికి ప్రాణ ప్రతిష్టను గావించిన విధానము. కాబట్టి మనం ఎక్కడున్నాము అని చెప్పనే మాట కూడా గమనించుకోండి. అందరము కూడా ఉందెక్కడ అని చెప్పనంటే మనం భగవంతుని యొక్క ఉనికిని ఈ యొక్క పృథివీ సంబంధమై ఉన్నటువంటి వాటి యందు, జల సంబంధమై ఉన్నటువంటి వాటి యందు, అగ్ని సంబంధమై ఉన్నటువంటి వాటి యందు మనం సంకల్పం భావన చేసుకొని అక్కడే కూర్చుని ఉన్నాము. కానీ దీనిని మూలం గమనించినట్లయితే మనం కొంచెం తెప్పరిల్లుకొని, మనం కొంచెం మేలుకొని, మన యొక్క కళ్ళు కాస్త తెరుపులు చేసుకొని అసలు వాస్తవం అనేటువంటి యొక్క అంశం ఏదో గమనించుకొని మన యొక్క కాలగమనం ఆ వైపుకి కొనసాగించాలి. మనకున్నటువంటి జీవన కాలం మనం ఆ వైపు కొనసాగించాలి. కనుక మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాము, అట్లాగే అతుక్కుపోయాం, వాటికే అతుక్కుపోయాం, దాని యందే భావన కలిగి ఉన్నాం, దాంతోనే కాలగమనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. కాబట్టి దానిని మేలుకొలపడానికి అనే అంశముగా చూసినట్లయితే ఉత్తర గీతలో శిలామృద్దారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతి అన్న పదాలు చూసినట్లయితే మరి అందరూ కూడా మరి శిలామృత్తు దారు పాత్రేషు దైవ బుద్ధి అనే విధానముగా వాట్ల ఎందే కూర్చున్నామే తప్ప మరి ఆ యొక్క మూర్తులకు అతీతముగా ఉన్న అమూర్తులుగా ఉన్నటువంటి వాయువు, ఆకాశము, మరి ఆ పైన ఉన్నటువంటి అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వం అనబడేటువంటి వాట్లను అధిగమించి మరి దానికి మూలముగా ఉన్నటువంటి చేతనాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మం వైపుకి ప్రయాణం చేసేటువంటి వారు లోకంలో పుణ్యాత్ములు, ధన్యాత్ములు, దివ్యాత్ములు, వాళ్ళ కాలాన్ని పూర్ణముగా వాళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఇక్కడ చూసినట్లయితే శంకరాచార్యుల వారు చక్కటి మలుపు తిప్పుతూ అటు ప్రశ్నోపనిషత్తు మిగతా చాందోగ్యోపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాన్ని సూక్ష్మముగా తీసుకొచ్చి రెండు పదాలతో చొప్పించెక్కడ చరాచరాత్మకం అనే పదం వాడుతూ అహర్నాథ హేమాంశు రెండే, ఒకటేమో సూర్య సంబంధమై ఉన్నటువంటి పురుష శరీర కణజాలము, హిమాంశు చంద్ర సంబంధమై ఉన్నటువంటి పదార్థ సంబంధమై ఉన్నటువంటి స్త్రీ దేహము. ఈ రెండు కూడా ఏం జరుగుతుందయా అని చెప్పనంటే చరాచరాత్మకమిదం. కాబట్టి చరాచరాత్మకమై ఉన్న జగత్తంతా నిరంతరముగా ఒక ప్రవాహముగా సాగిపోతున్నటువంటి విధానము. కాబట్టి ఇది కేవలం ఒక ప్రవృత్తి అంశమునకు ముడిపడి ఉన్నటువంటి విధానము. గమనించండి, ప్రవృత్తి అంశమునకు ముడిపడి ఉన్నటువంటి విధానము. కనుక ఆ మార్గాన్ని ఒక లోకహితముగా, లోకహితార్థముగా కొనసాగించుకుంటూనే రెండవ పక్షములో మనం మరి చెప్పినట్లుగా అగ్నితత్వం అగ్ని దాటితే వాయువు ఉంటుంది. కనుక వాయుతత్వం యొక్క ఆధారము కలిగి ఆకాశమును కూడా దాటి ఆ తర్వాత మరి అహంకార తత్వమగు మనస్సుని, మహత్తత్వమగు బుద్ధిని, అహంకార తత్వం అహంకారమగు అవ్యక్త తత్వమును అనగా అహంకార తత్వమగు మనస్సు, మహత్తత్వమగు బుద్ధి, అవ్యక్తత్వమగు అహంకారం, ఈ మూడు కూడా దాటగలిగితే దానికి అతీతమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మము అన్నారు. కాబట్టి ఇక్కడ అష్టమూర్తి భృత్తు దేవ పూజనం అన్నటువంటి కోణం ఒకటి. ఇక్కడ శంకరాచార్య వారి విధానంలో భూరంభంలో నిలోంబర అహర్నాదో హిమాంశు పుమాన్. పుమాన్ అనగా ఈ జీవుడు. ఇక్కడ మనకి భగవద్గీత అయితేనేమో ఆకాశం దాటిన తర్వాత అహంకార తత్వం పెట్టాడు,
తర్వాత మహత్తత్వం అన్నాడు, అవ్యక్తత్వం అన్నాడు భగవద్గీత యొక్క కోణములో. ఇక్కడ శంకరాచార్యుల వారు మాత్రం ఆకాశం దాటిన తర్వాత అహర్నాద సూర్య భగవానుడు, హిమాంశు చంద్రుడు, ఆ తర్వాత పుమాన్ అంటే పురుషుడు అన్నారు. కాబట్టి పురుషుడు అనబడేటువంటి అతడు ఈ విశ్వంలో తన ఉనికిని ప్రకటింపజేసుకోవటానికి అనుకూలముగా ఉన్న విధానముగా పంచభూతములు, అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. కాబట్టి ఈ యొక్క పంచభూతముల అంశములు లేకపోతే ఇతనికి ఈ యొక్క విశ్వంలో ఉనికిని కలిగి ఉండే అవకాశము లేదు. తన ఉనికిని ప్రసాదింపజేసిన విధానము పంచభూతములు. ఇందా చెప్పుకున్నట్లుగా మనం పంచభూతముల నుంచి అరువు తీసుకున్నాం, అప్పు తీసుకున్నటువంటి పదార్థాలతో ఇల్లు కట్టుకున్నాం. కనుక తిరిగి మరలా ఆ ఇంటిని ఆ పంచభూత పదార్థాల నుంచే మళ్ళీ పోషణ చేసుకుంటూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ పంచభూతముల ద్వారా తీసుకున్నటువంటి యొక్క అప్పు అందరూ కూడా వడ్డీతో కూడా చెల్లించే పోవలసి ఉంటుంది. ఎంతకాలం జీవించి సంపాదించి కూడబెట్టి చేసి దేహానికి ఎంత బాగా పెట్టినప్పటికీ కూడా మొత్తం వడ్డీ వ్యవహారమే. తిరిగి మరలా చివరికి ఆ పంచభూతముల నుంచి తీసుకున్నటువంటి పదార్థములు తిరిగి మరలా పంచభూతాలకి అప్పజెప్పి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలా పంచభూతములను తీసుకున్నటువంటి యొక్క పదార్థ సంబంధమై ఉన్నటువంటి వాటి యొక్క సమ్మేళనం చేత ఏ యొక్క దేహములు అనబడేటువంటివి అటు ఆ జీవుడు పురుష దేహము కావచ్చు, స్త్రీ దేహము కావచ్చు. పురుష దేహ విధానమేమో అహర్నాద, స్త్రీ దేహ విధానమేమో హిమాంశు. ఈ రెండు కూడా ప్రాణము పదార్థములు కాబట్టి ఆ రెండింటి విధానము నుంచి ఏర్పడుతున్నటువంటిది ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. కాబట్టి అష్టమూర్తులు ఆకారముగా కలిగి ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుని యొక్క విరాట్ స్వరూపములో జరుగుతున్నటువంటి ఒక మహత్తరమై ఉన్నటువంటి సృష్టి కార్యము ఇదంతా అనుస్యూతముగా అహర్నిశలు జరుగుతూ ఉన్నటువంటి యొక్క విధానంగా భావించండి. ఇది చాలా లోతుగా పోయినట్లయితే మనకి బృహదారణ్యకోపనిషత్తు చూసినట్లయితే ఏ యొక్క ఈ జీవుడు ఉన్నాడో అతి సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహముతో మిళితమై ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు చాలా సూక్ష్మం, మహాసూక్ష్మం. అలా సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క జీవుడు మరి ఆ యొక్క మేఘము ద్వారా వర్షించి భూమిని చేరి ఆ భూమి నుంచి సస్యములలో ప్రవేశించి ఆ సస్యముల నుంచి మరి పురుష గర్భములో ప్రవేశించి పురుష గర్భము నుంచి వీర్య కణముగా మారి వీర్య కణమే కొన్ని 30 కోట్ల కణాలుగా సమీకరణ అయ్యి అక్కడి నుంచి మరి చూసినట్లయితే మరొక దేహము కోణంలో ప్రవేశించి అక్కడి నుంచి వాడు రావటానికి ఎంతో కాలం పట్టే విధానము అని చెప్పని ఈ ప్రకారముగా ఆ జీవుడనబడేటువంటి యొక్క అతడు ఇటు అహర్నాద సూర్య సంబంధమై ఉన్నటువంటి జీవకణాలతో, హిమాంశు చంద్రుని యొక్క సంబంధముకు పదార్థముతో, ఈ రెండింటితో మిళితమై వాడు చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్య. ఈ చరాచరాత్మక జగత్తంతియు కూడా అతడు తన యొక్క సంచార విధానముగా చేసుకుంటూ ఉన్నటువంటిది. ఈ ప్రకారముగా జీవుల యొక్క వ్యవహారము ఈ రూపముగా సృష్టి క్రమ విధానములో పంచభూతముల ఆశ్రయములో సూర్యచంద్రుల యొక్క ప్రాణ పదార్థ విధానములలో పుమాన్ అనగా ఈ జీవుడు ఈ రూపములు సంతరింపజేసుకుని ఈ భవసాగరమునందు సాగిపోతున్నటువంటి విధానము. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని శంకరాచార్యుల వారు చెప్పినటువంటి యొక్క మాట. మృత్యు సంసార సాగరా అని పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ భక్తి యోగములో మృత్యు సంసార సాగరాత్, ఇది మృత్యు రూపమై ఉన్నటువంటి యొక్క ఈ మహాప్రవాహం సాగిపోతున్న విధానముగా చెప్పుకొస్తూ ఉన్నారు. అలా సాగిపోయేటువంటి యొక్క ఈశ్వరుని యొక్క విరాట్ రూపములో ఈ పంచభూతముల సహకారము, అహర్నాద సూర్యుని యొక్క ప్రాణ
ప్రాణ ఆశ్రయము హిమాంశు చంద్రుని యొక్క పదార్థ ఆశ్రయముతో పుమాన్ అనగా ఈ జీవులు ఈ ప్రకారముగా చరాచరాత్మకం జంగమ స్థావరాత్మికమై ఉన్నటువంటి రూపములు ధరిస్తూ సాగిపోతున్నటువంటి విరాట్ రూపమైనటువంటి జగత్తు యొక్క విధానము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.